గమ్యం చేరాలని, నీతో ఉండాలని పగలూరే పరవశించాలని. ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను. ఇష్టమా, లోక సంబంధమైన ఇష్టమా? ఆలోచన చేయండి. అయ్యో యూదా, ఎంత పని చేసావయ్యా నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఒక 39 వెండి నాణ్యాలకు ఏం చేసుకున్నావు నీ జీవితాన్ని? ఈరోజు అలాంటి వారు లేరా? అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందము, మోసకారం, సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం చెప్పట్లేదా? అయినను ఏం చేస్తున్నారు? అయ్యో, చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు. లోకమంతా ఏమైపోయింది? సాతాను గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. అయినను దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మిమ్మల్ని అందరినీ తన రాజ్యంలో చూడాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి, మీకు యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఇవ్వాలని కోరుతున్నాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మీరు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని, ఆ పరలోక విషయంలో మీరు జాగ్రత్తగా, నేను ఒక దినమందు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అందుకోసానికి నేను ప్రభువుకు సమర్పించుకుంటాను, ఈ లోకము వ్యర్థమే, ఈ లోకము అశాశ్వతమని గ్రహించుకొనుచు నా విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని క్రమంగా ముందుకు కొనసాగించుకుంటూ, సంఘంలో నాటబడుతూ, దేవుని సేవకులతో వర్తమానం వింటూ, ఆత్మీయంగా బలపడుతూ, ఆ పరలోకంలో నుండి దిగి వచ్చుతున్న యేసుక్రీస్తు వైపు చూసి ఆ విధంగా ముందుకెళ్ళడానికి యేసయ్య మీ విషయంలో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.